రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా ట్రంప్ తలుచుకుంటే సుంకాల మోత మోగకుండా ఉంటుందా? బ్రిక్స్ దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తానని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ధిక్కార స్వరం వినిపించిన బ్రెజిల్ మీద ఏకంగా 50% సుంకాలను ప్రకటించారు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదని తనకు కౌంటర్ ఇచ్చిన లూలా డా సిల్వా మీద సుంకాలను ప్రకటించి అక్కసును తీర్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. పైగా గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు బోల్సోనారోను వేధిస్తున్నారంటూ తప్పుపట్టారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై వాషింగ్టన్ దర్యాప్తు ప్రారంభిస్తుందని హెచ్చరించారు ట్రంప్. అత్త మీద కోపం కాస్త దుత్త మీద చూపినట్లు బ్రిక్స్ దేశాల ధిక్కార స్వరం మీద గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకారాన్ని పరోక్షంగా చూపించారు. తాజాగా బ్రిక్స్ సమ్మిట్ నిర్వాహక దేశం బ్రెజిల్కు భారీ షాక్ ఇచ్చారు. ఆ దేశ ఉత్పత్తులపై ఏకంగా 50% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త సుంకం అమల్లోకి వస్తుందని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వాకు ట్రంప్ లేఖ రాశారు. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయానికి బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బెయిర్ బోల్సోనారో కేసు విషయంలో అక్కడి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుండటం, బ్రెజిల్తో అమెరికాకు ఉన్న ఆర్థిక వాణిజ్య లోటును కారణాలుగా పేర్కొన్నారు. బోల్సోనారో తనకు బాగా తెలుసని, ఆయనతో కలిసి తాను పనిచేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలను ఎంతో గౌరవంగా చూశారన్నారు. అతని విషయంలో బ్రెజిల్ అనుసరిస్తున్న విధానం అవమానకరమని ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై యుఎస్ దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం నిలబెట్టుకునేందుకు కుట్ర పన్నినట్టు బోల్సోనారో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బ్రెజిల్ స్వేచ్ఛా ఎన్నికలపై దాడులు చేస్తోందని ఆరోపించిన ట్రంప్ బోల్సోనారోపై జరుగుతున్న విచారణ కూడా ఆపేయమన్నారు. మరోవైపు బోల్సోనారో, ఆయన కుటుంబ సభ్యులు వాషింగ్టన్కు బలమైన భాగస్వాములని పేర్కొంటూ బ్రెజిల్లోని యుఎస్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వారిపై, ఆయన అనుచరులపై జరుగుతున్న రాజకీయ హింస సిగ్గుచేటని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను అగౌరవపరచడమేనని విమర్శించింది. దీన్ని బ్రెజిల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ప్రకటనపై విచారణకు రావాలని యుఎస్ రాయబారిని ఆదేశించింది. 2020లో బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో ఓడిపోయారు. ఆ సమయంలో దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడితో పాటు మరో 33 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై అక్కడి సుప్రీంకోర్టు ప్యానెల్లో విచారణ జరుగుతుంది. ఈ తిరుగుబాటు కుట్ర నిజమని తేలితే స్థానిక చట్టాల ప్రకారం శిక్ష పడే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మీద కోపానికి బోల్సోనారోను సాకుగా చూపుతున్న అసలు కారణం వేరుగా ఉంది. బ్రిక్స్ కూటమిలోని దేశాలపై అదనంగా 10% సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మండిపడ్డారు. ప్రపంచం మునుపటిలా లేదు, మారిపోయింది. కాబట్టి మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే ఇతర దేశాలకు అదే హక్కు ఉందని చెప్పారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ఆయన సుంకాల గురించి సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నానని ఈ నెల 8న జరిగిన బ్రిక్స్ సమావేశం ముగింపు కార్యక్రమంలో లూలా అన్నారు. దీంతో 2 రోజుల వ్యవధిలోనే బ్రెజిల్పై ట్రంప్ కొరడా జులిపించారు. 50% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కారణాలు చూపి సుంకాలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అమెరికా ఏకపక్షంగా టారిఫ్లను పెంచిన చర్యపై ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఎదుర్కొంటామని లూలా స్పందించారు. కెనడా తర్వాత అమెరికాకు అతిపెద్ద ఉక్కు ఎగుమతిదారుగా ఉంది. 2024లో 4 మిలియన్ టన్నుల లోహాన్ని రవాణా చేసింది. డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి బ్రిక్స్ కూటమి మీద గుర్రుగా ఉన్నారు. అమెరికాను నొప్పించడానికే బ్రిక్స్ ఏర్పాటైందని, డాలర్ను దిగజార్చడానికి అది ప్రయత్నిస్తోందని తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బ్రిక్స్ దేశాలు ఆటలాడటానికి ప్రయత్నిస్తే నేను ఆడతా. ఎవరైనా బ్రిక్స్లో ఉంటే వారిపై 10% సుంకాలు తప్పవు. అది అతి త్వరలోనే జరుగుతుంది. బ్రిక్స్ ఇప్పటికే చీలిపోయింది. ఒకరిద్దరు దానిని పట్టుకుని వేలాడుతున్నారు. నా ఉద్దేశంలో బ్రిక్స్తో పెద్ద ముప్పేమీ లేదు. కానీ వారు డాలర్ను ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఇంకో దేశం కరెన్సీని ప్రామాణికం చేయటానికి అవకాశం కలుగుతుంది. కానీ మేం దానిని కోల్పోవటానికి సిద్ధంగా లేం అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు ట్రంప్. మేము ఒకవేళ డాలర్ ప్రామాణికాన్ని కోల్పోతే అతిపెద్ద ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లే. అలాంటి దేశంగా మిగిలిపోవటానికి సిద్ధంగా లేం. అలాంటిది జరగనివ్వం. డాలర్ ఎప్పటికీ రారాజే. దానిని అలాగే కొనసాగిస్తాం.
ఎవరైనా దీనిని సవాల్ చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కానీ ఎవరూ అలా మూల్యం చెల్లించడానికి ముందుకొస్తారని అనుకోవటం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ ప్రభుత్వం బ్రెజిల్పై 10% సుంకం విధించింది. తాజాగా ట్రంప్ ఈ సుంకాన్ని అమాంతం 50% పెంచేశారు. ఇక బ్రెజిల్తో పాటు మరో 7 దేశాలపై ట్రంప్ సుంకాలను భారీగా పెంచారు. శ్రీలంక, ఇరాక్, లిబియా, అల్జీరియాలపై 30%, బ్రూనై, మాల్డోవాపై 25%, ఫిలిప్పీన్స్పై 20% సుంకాన్ని విధించబోతున్నట్టు వెల్లడించారు. అంతకు మునుపు ట్రంప్ దక్షిణ కొరియా, జపాన్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సుంకం గతంలోనే విధించి ఉండాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ట్రంప్ మరో 12 దేశాలను టార్గెట్ చేశారు. మయన్మార్, లావోస్, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియా, ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జగోవినా, బంగ్లాదేశ్, సెర్బియా, కాంబోడియా, థాయిలాండ్లకు సుంకాల షాక్ ఇచ్చారు. ఆయా దేశాలతో అమెరికా ఏళ్ల తరబడి ఉన్న వాణిజ్య లోటును సరిదిద్దేందుకు ఈ సుంకాలు తప్పట్లేదని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో న్యాయమైన సమతౌల్యత కలిగిన వాణిజ్యానికి అమెరికా ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. అవసరమైతే సుంకాలను మరింత పెంచుతామని కూడా హెచ్చరించారు. మరోవైపు బ్రిక్స్లో కీలక భాగస్వామిగా ఉన్న భారత్ మీద మాత్రం కాస్త కరుణ చూపించారు అమెరికా అధ్యక్షుడు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మేం బ్రిటన్తో ఒప్పందం చేసుకున్నాం, చైనాతో చేసుకున్నాం, భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నాం అని పేర్కొన్నారు. ఇతర దేశాలతోనూ చర్చలు జరిపామని, అయితే వాటితో ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపించడం లేదని వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. వాణిజ్య ఒప్పందం బెదిరింపులతోనే ఇద్దరూ దానికి వచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన సుంకాలు జూలై 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే వాటిని ఆగస్టు 1 వరకు పొడిగించారు. దీంతో ఒప్పందం కుదుర్చుకోవటానికి భారత్కు కొంత సమయం లభించింది. ఆయన లేఖలు పంపిన దేశాల్లో భారత్ లేదు. వాణిజ్య ఒప్పందం డెడ్లైన్ల ఆధారంగా కుదుర్చుకోబోమని, పూర్తిగా కొలిక్కి వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని గత వారం భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.